మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నిన్నటికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంస పాలన నుండి విముక్తి పొంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా మొన్న 4వ తేదీకి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ముఖ్యంగా 11 సంవత్సరాల మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక జనరంజకమైన, పారదర్శకమైన, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ని ప్రజలకు అందించింది. ఈ 11 సంవత్సరాల్లో తాను చేసిన ప్రయాణంలో నరేంద్ర మోడీ గారు తన కోసం మాత్రం కాకుండా 140 కోట్ల ప్రజల బాగోగుల్ని, ఈ దేశ అభివృద్ధిని, పేదల సంక్షేమానికి, రైతాంగానికి, మహిళా సాధికారతకి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేస్తూ తన ప్రభుత్వానికి సంబంధించి కేవలం 4 కులాలు మాత్రమే ఈ దేశంలో ఉన్నాయి. అవి రైతులు, పేదలు, యువకులు, మహిళలు అని ఆ విధంగా వర్గీకరించి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో, ఆర్థిక ప్రగతి సాధించడంలోనూ తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఈ 11 సంవత్సరాల ఈ పాలన భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజుల్లో ఒక స్వర్ణ యుగంగా కూడా అభివర్ణించబడుతుంది. ఈ 11 సంవత్సరాల అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించిన కథని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఒక ప్రసంగంలో చెప్పాలంటే చాలా కష్టం. అంతటి అభివృద్ధి వాళ్ళ దేశంలో జరిగింది. ముఖ్యంగా పాలన అంటే గవర్నెన్స్ని ఒక కొత్త నిర్వచనం చెప్తూ సేవగా మార్చారు. పాలన అంటే ఈ దేశంలో 11 సంవత్సరాలుగా సేవ అనే భావన కలిగేలాగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆ సేవ చేయడం అనేది ఒక సంస్కృతిగా మార్చిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఇవాళ టెక్నాలజీ ఎక్కడ అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉంటే అక్కడ టెక్నాలజీ. నరేంద్ర మోడీ గారి కొత్త కొత్త ఆవిష్కరణలు, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాసు ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతూ ఉన్నాయి. అందుకని ఈ కాలాన్ని స్వర్ణయుగం కూడా అభివర్ణించడంలో ఎటువంటి సందేహం, సంకోచం ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ముందుగా ప్రధానమంత్రి కావడానికి ముందు ఈ దేశంలో ఎక్కడ చూసినా నైరాశ్యం, నిరాశ, ఒక ఆత్మన్యూనతా భావం, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, భారతదేశం పేదరిక దేశం, నిరంతరం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడతా ఉండేది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. వారికి ఉన్న ఆ నిస్తేజం దాని ప్రజల్లోకి కూడా నెట్టి ఒక ఆత్మన్యూనతా భావాన్ని దేశ ప్రజల్ని కూడా నెట్టేసిన పరిస్థితులు మనం చూసాం. ఆ తరుణంలో ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన నరేంద్ర మోడీ గారు ఎన్నో నిర్మాణాత్మక చర్యల ద్వారా, సకారాత్మక నిర్ణయాల ద్వారా, చారిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయాల ద్వారా కూడా ఈ దేశ రూపురేఖలను మార్చి సమాజంలోని అన్ని వర్గాలకి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలాగా వారు చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో రెస్పాన్సిబుల్, అకౌంటబుల్, రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే భావంతో, అంటే స్పందించు, బాధ్యతగా వ్యవహరించు, జవాబుదారీతనంతో ఉండు, పనితీరు మెరుగుపరుచుకో, మార్పు తీసుకురా అనే దిశగా ఇవాళ పరిపాలన సాగింది. గతంలో నిర్ణయాలు
ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి అమలు చేయడంలో వైఫల్యం చెందితే నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని చెప్తూ ఇవాళ దేశ ప్రజలకి నిజమైన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అని చేసి చూపించే ప్రయత్నం చేశారు. గతంలో అవినీతి అనేది మన 2000 మీరు చూసి గూగుల్లో చేసి కొడితే 2014 ముందు అవినీతి స్కాములు అంటే వందల కొద్ది వస్తాయి. కామన్వెల్త్ స్కామ్ అనో, లేదంటే కోల్ అలొకేషన్ స్కామ్ అనో, లేదా 2G స్పెక్ట్రమ్ స్కామ్ అనో, దాదాపు 12 లక్షల కోట్లు ఆ 10 సంవత్సరాల యూపీఏ కాలంలో అవినీతి జరిగింది. ఇవాళ 11 సంవత్సరాలుగా అవినీతి అనేది లేకుండా, పైగా ప్రభుత్వ పరంగా న్యాయబద్ధంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే టెక్నాలజీ మాధ్యమంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాల్ని నేరుగా వారి అకౌంట్లోకి తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టడం వల్ల 44 లక్షల కోట్లు ఇవాళ డీబీటీ ద్వారా ప్రజలకి, దాంట్లో పెద్ద మొత్తం గతంలో అవినీతి జరిగేది. ఇవాళ అవినీతిని పూర్తిగా అతి పెద్ద విజయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. మనం గుర్తించాం, వాటి మీద పెద్ద దృష్టి పెట్టం. కానీ ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఏది రాజకీయ నాయకులు జేబుల్లోకి పోకుండా, దళారుల చేతుల్లోకి పోకుండా నేరుగా లబ్ధిదారులకు చెందేదాకా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని వారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకురావడం జరిగింది. ప్రజలు ఆరోగ్యం మీద ఎన్నో అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్, ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే పరిస్థితులు, చాలా దయనీయ పరిస్థితుల్లో ప్రజలు ఉండేవాళ్ళు. పెద్ద ఎత్తున మొత్తాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇవాళ 55 కోట్ల ప్రజలకి ఉచితంగా 5 లక్షల దాకా వైద్యం అందిస్తున్నారు. తద్వారా 1,40,00,000 కోట్లు ఇవాళ ప్రజలకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించి ప్రభుత్వమే ఆ ఖర్చు భరించే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా దేశం ఒక స్వయం సమృద్ధ దేశంగా మారాల్సిన అవసరం ఉంది. అందుకని మేక్ ఇన్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ ప్రపంచంలో మన ప్రపంచం నుంచి దిగుమతులు చేసుకునే దేశంగా ఉంటే ఇవాళ ఎగుమతులు చేసే దిశగా మనం ప్రయత్నం చేసాం. తద్వారా మనం దాదాపు $680 బిలియన్ ఎగుమతులు ఏటా చేస్తున్నామంటే ఏ రకంగా అభివృద్ధి సాధించామో మనం అర్థం చేసుకోవాలి. ఆహారపు ధాన్య ఉత్పత్తుల ఎగుమతులు కూడా దాదాపు $50 బిలియన్ నుంచి $75 బిలియన్ మధ్యకు చేరాయి. తద్వారా ఫారెక్స్ రిజర్వ్స్ కూడా దాదాపు $700 బిలియన్ చేరాయి. అంటే కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్ హెస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇవాళ ఉత్పత్తులు మనం దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచానికి మనం సరఫరా చేసే పరిస్థితి వచ్చింది. ఈ 11 సంవత్సరాలు ఒక డెవలప్మెంట్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాతిపదికన నడిచింది. ఒక ఫ్రైజైల్ ఎకానమీగా, అంటే ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం ముందు తను ప్రధానమంత్రి నాటి పరిస్థితులుంటే 11% ద్రవ్యోల్బణంతో కేవలం 4.4% అభివృద్ధి రేటుతో దేశ ఆర్థిక వ్యవస్థ కునారెళ్ళిపోతుంటే ఆ పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ గారు అతి కొద్ది కాలంలోనే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ఆ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థని వాళ్ళ 4వ స్థానానికి తీసుకెళ్లడం మనం అందరం చూసాం. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి 2030 నాటికి మనం 3వ స్థానానికి వెళ్తామని, 2047 నాటికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మొదటి 2 స్థానాల్లో 1 లేదా 2 స్థానాల్లోకి తీసుకెళ్లగలుగుతున్నామంటే ఎటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో చేపట్టాం, ఎటువంటి సమర్థ నాయకత్వం ఈ దేశానికి నాయకత్వం వహిస్తుందనే విషయాన్ని మనమందరూ గుర్తించాల్సిన వాళ్ళు. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయానికి మనం చేరడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా తను ఒక్కడు కాకుండా, తను నాయకుడు కాకుండా, తనకు తాను ప్రధానమంత్రి అయినప్పటికీ ఈ దేశానికి ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకుంటూ ఏ విజయం సాధించినా ఆ విజయాన్ని మొత్తం 140 కోట్ల భారతీయులకు ఆపాదిస్తూ ఈ అభివృద్ధిలో 140 కోట్ల ప్రజలు భాగస్వాములు అని ఒక వినమ్రంగా, వినయపూర్వకంగా చెప్పుకుంటున్న ప్రధానమంత్రి ఈ దేశ చరిత్రలో ఇప్పటిదాకా మనం చూడలేదు. రెండో వైపు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి, మార్పు తీసుకురావాలి తప్పిస్తే రాజకీయ ప్రత్యర్థులను వేటాడడం తన లక్షణం కాదని, అదేవిధంగా ఏదైనా పెద్ద ఎత్తులకు చేరాలనుకుంటున్న వాళ్ళు రిటాలియేషన్ మీద, ప్రతీకారం తీర్చుకునే దాని మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న వాళ్ళు దృష్టి అభివృద్ధి మీద, వాటి మీద ఉండాలని కూడా వారు అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పడం. ఇది పైగా ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకునే నాయకత్వం మనం నరేంద్ర మోడీ గారిలో చూస్తున్నాం. ఇటు గతంలో యూరి సందర్భంలో కానీ, లేదా పుల్వామా సందర్భంలో కానీ ఆయన ఈ ప్రపంచం ముందు తన నాయకత్వ లక్షణాలని ఆవిష్కరించారు. ప్రజలు చూశారు, దేశ ప్రజలు చూశారు, ప్రపంచం కూడా చూసింది. ఇటీవల సింధూర్ విషయంలో కూడా
సింధూర్ విషయంలో కూడా మనం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రాణాలను తీసినప్పుడు ఏ రకంగా మన దేశం స్పందించింది, మన దేశ భూభాగంలోకి వెళ్లకుండా అన్ని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం కానీ, అదే సమయంలో ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి నష్టం కలిగించకుండా ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఆ దాడులు నిర్వహించి వారి ముఖ్యమైన స్థావరాలని ధ్వంసం చేసి ఆ దేశానికి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఉగ్రవాదాన్ని ఏ రకంగా కూడా ఉపేక్షించమని చెప్తూ, అదేవిధంగా దౌత్యపరంగా కూడా ప్రపంచ దేశాల మద్దతును కూడగొట్టుకుంటూ రక్తం నీరు కలిసి పారమనే సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ఆపనంత వరకు ఈ దేశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విషయం లేదు, రాజీ పడము, దీంట్లో ఎవరి జోక్యం కూడా సహించమనే విషయాన్ని కూడా ఆయన చాటి చెప్పడం జరిగింది. యావత్తు దేశం ప్రపంచం కూడా ఈ విషయాన్ని చూడడం జరిగింది. అదేవిధంగా అది సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది మనం కేవలం అది ఒక మిలిటరీ మిషన్గా చూడకూడదు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా మన సైనిక బలం ఏదైతే ఉందో ఆ సంకల్పం చేపట్టి ఆ రకమైన దాడి ప్రెసిషన్తో చేసిందో దాన్ని బట్టి 140 కోట్ల ప్రజలు సైనికుల నుంచి దేశ నాయకత్వం నుంచి ఏ కోరుకుంటున్నారో దాన్ని చేసి చూపించడం జరిగింది. ఈ రకంగా ఒక డిఫెన్స్ సెక్టార్లో కూడా ఒక సెల్ఫ్ రిలయంట్ స్వయం సమృద్ధ దేశంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి దాన్ని ఒక చిన్న బుల్లెట్ను కూడా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ సందర్భంలో బ్రహ్మోస్ని లేదా ఆకాష్ని లేదా S-400 దీన్ని ఇవాళ మొన్న సింధూర్లో కానీ ఈ యుద్ధం చేస్తున్న సందర్భాల్లో 9 ప్రాంతాల్లో ఒకటేసారి బాంబు చేసిన సందర్భంలో, అదేవిధంగా మన ప్రత్యర్థి దేశం నుంచి వస్తున్న మిస్సైళ్లను కానీ లేదా డ్రోన్లను కానీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒక రక్షణ కవచనాన్ని ఈ దేశం పైన నిర్మించి 140 కోట్ల భారతీయులకు రక్షణగా ఉండడం మనం అందరం చూసాం. ఒకవైపు చాలా స్పష్టంగా ఈ దేశ సమగ్రతకి, సమైక్యతకి, సార్వభౌమాధికారానికి ఏదైనా నష్టం వాటిల్లే పరిస్థితి వస్తే ఉపేక్షించమని తెలియజేస్తూనే అదే సందర్భంలో మన రక్షణ వ్యవస్థను కూడా పటిష్టపరుచుకొని ప్రజల రక్షణ కానీ ప్రజల ఆస్తుల రక్షణకు కూడా, దేశ ఆస్తుల రక్షణకు కూడా మోడీ గారు చేసిన ప్రయత్నాలు మనం అందరికీ మనకు కనిపించాయి. అదే విషయంలో ఈ పేదరిక నిర్మూలన మీద ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో మనం చూసాం. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అన్నారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆమ్ ఆద్మీ అన్నారు. ఈ మాటలకు పరిమితమయ్యే కానీ పేదరికం పేదరికం తగ్గకపోగా పెరుగుతూ వచ్చింది. కానీ నిజమైన చర్యలు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం, పథకాలు ప్రవేశపెట్టడం, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం అనేది 11 సంవత్సరాలు జరిగింది. దాని కారణంగానే ఇవాళ 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డాన్ని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. మనం చెప్తున్న మాట కాదు, అంతర్జాతీయ సంస్థలు ఇవాళ చెప్తున్నాయి. పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న అనేక రకాలైన నిర్ణయాలు, ఎందుకంటే పేదలనే పాలసీ మేకింగ్లో భాగస్వాములు చేసి పేదలకి ఏ పథకం ప్రవేశపెడితే, ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి, వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని తెలుసు. కాబట్టి ఆ పాలసీ మేకింగ్లో ప్రజలను భాగస్వాములు చేసి వారికి ఉపయోగపడేలాగా పథకాలను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిన, లేదా మహిళల సాధికారత కోసం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిన, లేదా 9.6 కోట్ల ఉజ్వల కింద సిలిండర్లు ఇచ్చిన, లేదా ఇవాళ ఉచితంగా రేషన్, మన దేశంలో ప్రొడక్షన్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిన, లేదా 15 కోట్ల స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పథకం ప్రవేశపెట్టేదాకా కేవలం 3,20,00,000 గృహాలకు మాత్రమే సురక్షితమైన మంచినీరు అందుతుంటే, ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన 5 సంవత్సరాల్లోనే ఆ 3,20,00,000 గృహాల నుంచి ఆ సంఖ్యని 15,10,00,000 గృహాలకి, అంటే దాదాపు 12 కోట్లు 5 సంవత్సరాల గృహాలకి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో అది ప్రగతి సాధించలేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణం జరగలేదు, 24 లక్షల ఇల్లు ఇచ్చినప్పటికీ అది వేరే విషయం. ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ప్రతిభను, వాళ్ళ సమర్థతతో ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ పథకాలను సదుపయోగం చేసుకుంటే రాష్ట్రం బడ్జెట్ నుంచి కూడా గ్రాంట్ ఇస్తే, మ్యాచింగ్ గ్రాంటు, పథకాలు ముందుకు సాగుతాయి. 5 సంవత్సరాలు చేయలేదు, ఆ విమర్శల్లోకి నేను పోదలుచుకోలేదు. ఇటువంటి కారణంగా ఇతర రాష్ట్రాలన్నీ వాటిని అందిపుచ్చుకున్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాల్లో మార్పు కనిపిస్తుంది, ప్రజల జీవితాల్లో మార్పు కనిపిస్తుంది. తద్వారా పేదరిక నిర్మూలన జరిగింది, పేదలు కూడా బయటకు వచ్చారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఊటమిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీ కింద యూరియాని, ఫాస్ఫేట్ సరఫరా చేయడం కానీ, లేదా PM కిసాన్ నిధి పథకాన్ని తీసుకురావడం కానీ, లేదా PM కిసాన్
కిసాన్ సించాయి యోజన కింద 96,000 కోట్ల నిధులతో ఇవాళ నీటిపారుదల ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ, లేదా మోర్ క్రాప్ పేరుతో బిందు సేద్యానికి ఊతమి ఇవ్వడం కానీ, లేదా సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద యంత్ర పరికరాలని 50% సబ్సిడీతో ఇవ్వడం కానీ, ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలని వారు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా యువత మన దేశంలో ఎక్కువ ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని యువతకు ప్రోత్సాహం కలిగేలాగా ఒకవైపు మౌలిక పీఎం గతిశక్తి కింద 111 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతూ మౌలిక సదుపాయాలపైన కల్పన పెంచడం కారణంగా ఇవాళ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా పిఎంజీఈపీ కింద ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద కానీ, లేదా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇటువంటి కారణాల వల్ల ఇవాళ ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. కేవలం స్టార్టప్స్ మీద పెట్టిన దృష్టి కారణంగా ఇవాళ 160,000 స్టార్టప్స్ ఏవైతే కొత్తగా వచ్చాయో, కేవలం 300 స్టార్టప్స్ ఉండేవి దానికి ముందు, ఇవాళ అదనంగా 160,000 స్టార్టప్స్. దాని కారణంగా 17,60,000 ఉద్యోగాలు ఇవాళ స్టార్టప్స్లలో యువతకు లభించాయి. అంటే ఒక వినూత్నమైన ఆలోచనలు చేయడం వల్ల, ఒక కొత్త ఆవిష్కరణలను టెక్నాలజీ అనుసంధానించి చేయడం వల్ల ఇవాళ ఇటువంటి మార్పులు వచ్చాయి. అదేవిధంగా ప్రధానంగా అవినీతిని ఒక రూపు మార్పడం, పేదరికాన్ని నిర్మూలించడం, మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, కొత్త ఆవిష్కరణ. ఉదాహరణకు వందే భారత్ రైలు, ఒక రైలు అనుకున్నారు, ఇవాళ చూస్తే 136 రైళ్లు వచ్చేసే వందే భారత్. ఒక సౌకర్యవంతమైన ప్రయాణం ఇవాళ ప్రజలకు లభిస్తూ ఉంది. దాదాపు 55,000 నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది. 27 ఎక్స్ప్రెస్ హైవేలు జరుగుతున్నాయి. ఇవాళ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి మన దేశం హబ్గా మారింది. దీనికి ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల ఇక్కడ కొత్త మందులు కనిపెట్టడం, ఇవాళ విదేశాలకు మనం ఎగుమతులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ మీద, పర్యావరణ వైపు కాపాడుతూ గ్రీన్ ఎనర్జీ మీద కూడా పెద్ద దృష్టి పెట్టి వాళ్ళకి ఎప్పుడో 2022 నాటికి 20 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని గత ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని తన అధికారంలోకి వచ్చిన తర్వాత 2018కే 20 గిగావాట్లు ఉత్పత్తి చేసి గ్రీన్ ఎనర్జీని, 2022 నాటికి దాన్ని 150 గిగావాట్లు తీసుకెళ్ళి ఇవాళ 200 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేసే లక్ష్యంగా. అంటే ఇది సాధ్యం. అందుకనే మోడీ హైతో ముమ్కిన్ హై అంటుంటారు. ఒకప్పుడు ఏది సాధ్యం కాదు, ఏది వీలు కాదు, ఇది చెయ్యలేం, అది చేయలేం అనే ఒక నిరాశాజనక వాతావరణం సృష్టించబడుతుంటే ఇవాళ ఏదైనా సాధించగలం. 140 కోట్ల భారతీయుల సంఘటిత బలంతో ఏదైనా సాధ్యమవుతుందనే భావాన్ని ప్రపంచ దేశాలకు నడిపారు. అందుకని 200 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అనేది కలలో కూడా ఊహించింది. అటువంటి చూసాం. 2030 నాటికి 500 గిగావాట్ల ఉత్పత్తి. దానివల్ల దేశ రూపురేఖలు మారిపోబోతున్నాయి. అదేవిధంగా సెమీ కండక్టర్ మీద కూడా 50% దాకా సబ్సిడీతో వచ్చి సెమీ కండక్టర్ కేవలం ఇప్పుడు తైవాన్కి సెమీ కండక్టర్ లేకుండా ఇవాళ ఏది నడవదు, ఆ ఫ్యాన్ నడవదు, మన ఫోన్ నడవదు, ఏదైతే చేయాలంటే కూడా సెమీ కండక్టర్కి అంత ప్రాధాన్యత ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచం దేని మీద ఎక్కువ ఆధారపడిందో వాటిని మన దేశంలో ఉత్పత్తి చేసి, అంటే మేక్ ఇన్ ఇండియా చేసే దేశంలాగా సెమీ కండక్టర్ మీద. దీని కారణంగా లక్షల కోట్ల ఆదాయం రావడం, లేదా పెట్టుబడులు రావడం, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సో ప్రధానంగా చెప్పాలంటే సమాజాన్ని మార్చివేసే నిర్ణయాలు కొన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఈ మహిళలకి 33% రిజర్వేషన్ కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటే ఎవరు ముట్టుకోవడానికి ధైర్యం చేయకపోతే దాన్ని సాకారం చేశారు. ఇవాళ మహిళలు కూడా పురుషులతో పాటు ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్ కారణంగా వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించడానికి, ఈ దేశ అభివృద్ధిలో వారిని కూడా భాగం చేసుకునే దిశగా నిర్ణయం తీసుకున్నారు. అదే బీసీ కులగణన విషయంలో కానీ, లేదా మహిళలకి ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం కానీ, లేదా ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ని మన దేశంలో అంతర్భాగం అని చెప్పడమే కాకుండా ఇన్ని దేశాలు ఒక ఇన్ని సంవత్సరాలుగా ఒక రావణ కాష్టంలాగా కాలుతున్న జమ్మూ కాశ్మీర్లో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పేలాగా చేసి ఇవాళ దాని అద్భుతమైన పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఇవాళ పరిశ్రమలు అక్కడికి కూడా వెళ్ళి రాళ్ళు వేయడము, డబ్బుల కోసం రాళ్ళు వేసే పరిస్థితి నుంచి యువత ఇవాళ కొత్త ఉపాధి అవకాశాల కారణంగా వాళ్ళు ఒక ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితి కూడా అక్కడ ఉంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో కూడా ఎప్పుడు కూడా ఇన్సర్జెన్సీ ఉంటుంటే దాని మీద దృష్టి పెట్టి నార్త్ ఈస్ట్ని ఇవాళ అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో
ఎప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండేది. మేము చైనాతో వెళ్తామనో, ఆ దేశంతోనో, ఈ దేశంలో, లేకపోతే ఎప్పుడు కూడా ఇన్సర్జెన్సీ ఉండడం, ఇన్ఫిల్ట్రేషన్ ఉండడం. ఇవాళ ఆ పరిస్థితులు పోయి ఒక్క మణిపూర్లో ఒక చిన్న విషయం తప్పిస్తే ఇవాళ ఆ పరిస్థితులు అభివృద్ధి కేంద్రంగా ఇవాళ నార్త్ ఈస్ట్ ఏర్పడింది. సౌత్ ఏషియాలోనే అతి పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ అస్సాంలో నెలకొల్పబడింది. మొన్నటి మనం చూసాం కాశ్మీర్లో చినాబ్ వంతెనని, అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదో దేశాల్లో మాత్రమే గొప్పగా చూసేవాళ్ళం ఇవాళ మన దేశంలో జరుగుతున్నాయి. అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ ఆక్వా రంగంలో కూడా మనం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఏది ఎగుమతుల్లో, ప్రపంచం ఎగుమతుల్లో 8% భారతదేశం నుంచి జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తీసుకురావడం, వారికి లింకేజ్ ఇవ్వడం, మార్కెట్ లింకేజ్ ఇవ్వడం, లేదా క్రెడిట్ లింకేజ్ ఇవ్వడం, ఎంఎస్ఎంఈలకు ప్రధానంగా దృష్టి పెట్టి ఈ కొద్ది కాలంలో కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలు ఇబ్బంది పడుతుంటే వాటికి 2,68,000 కోట్లు క్రెడిట్ లింక్డ్ ఎమర్జెన్సీ స్కీమ్ కింద కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళకి 2,60,000 కోట్లు ఇవ్వడం వల్ల ఎంఎస్ఎంఈలు నిలదొక్కున్నాయి. దాని కారణంగా ఉపాధి ముద్ర కింద ఊహకందని విధంగా 53 కోట్ల ముద్రా రుణాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చారు. దాంట్లో 33 లక్షల కోట్లు ముద్రా రుణాల కింద ఇవ్వడం జరిగింది. అంటే ఈ మార్పు, చిన్న విషయాలు చిన్న దీంతో మొదలయ్యి వాటి మార్పు గణనీయంగా కనిపించేలాగా ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అనేక రకాల వక్ఫ్ బిల్లు కానీ, లేదా జీఎస్టీ కానీ, ఇటువంటి అనేక ఆర్టికల్ 370 అప్లికేషన్ కానీ, ఇటువంటి విషయాల్లో వారు తీసుకురావడం, లేదా నోట్ల రద్దు విషయంలో కానీ, ప్రధానంగా విదేశీ దౌత్యపరమైన సంబంధాలు విదేశాలతో నెరపడంలో ఏనాడు భారతదేశానికి ఇంత గౌరవము, గుర్తింపు లభించేది కాదు. ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశం అంటే ఒక ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఉంది. మనం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏ దేశమైనా గౌరవించే పరిస్థితి ఉంది. మనం చాలా చూసాం. రష్యా ఉక్రెయిన్ దేశంలో సందర్భంలో కూడా విద్యార్థులు వెనక్కి తీసుకునే సమయంలో నరేంద్ర మోడీ గారి దౌత్యం ఏ రకంగా ఉంటుందనే విషయం మన కళ్ళ ముందు కనిపించింది. మన దేశంని విమానాలను పంపించి ఏ దేశం చేయని విధంగా అక్కడ విద్యార్థులందరినీ మనం వెనక్కి తీసుకురాగలిగాం. ఈ రకంగా ఒక మంచి పాలనకి కొత్త నిర్వహణ చెప్తూ పాలన అంటే సేవని ఒక సంస్కృతిగా మార్చి ఇవాళ చీకటిలో ఉంటున్న దేశాన్ని వెలుతురు వైపు తీసుకెళ్తూ, ఒక అవినీతిలో కూరుకుపోయిన దేశాన్ని ఒక పారదర్శకమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చు నరేంద్ర మోడీ గారు చేసిన ఈ 11 సంవత్సరాల ఈ సేవ సుపరిపాలన అనేది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ వీటిని చెప్పాలంటే ఈ చాలా సమయం పడుతుంది. ఇంకా చెప్పుకుంటా పోతే మీకు ఇప్పటికే మొహాల్లో కాస్త బోర్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంకెలు చెప్పుకుంటా పోతే ఏ రకమైన మార్పు వచ్చింది, దేని మీద ఎంత పెట్టామనే విషయాన్ని ఉదాహరణకి మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం. మన రాష్ట్రంలో పోలవరంని 100% నిధులు పెట్టాలి. ఇప్పటికే 15,400 కోట్లు ఇవ్వడం జరిగింది. అదనంగా మొన్న 12,300 కోట్లు ఇచ్చారు. వెరసి 28,000 కోట్లు పోలవరం నిర్మాణానికి. పోలవరం నిర్మాణం జీవనాడి, అది పూర్తి చేయాలా, నిర్మాణానికి ఇవ్వడానికి. అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అమరావతిలో 2,500 కోట్లు మొదట్లో ఇవ్వడం, అమరావతి చుట్టూ అనేక 65,000 కోట్ల వివిధ అభివృద్ధి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకురావడం. ఇది కాకుండా ఇటీవల 15,000 కోట్లు ఇవ్వడం, తర్వాత 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో, అంటే కేంద్రం భరించేలాగా వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి వచ్చిన రుణాన్ని కేంద్రం తిరిగి చెల్లించేలాగా గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి ఇవ్వడం, 11,000 చిల్లర కోట్లు హడ్కో కింద రుణం ఇవ్వడం. అంటే రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఒక కేంద్రం, రాజధాని కూడా ఉండాలని చూడడం చేసే విధంగా చేశారు. అమరావతి చుట్టూ కూడా ఇవాళ పారిశ్రామిక వాడలు చూసినా, మీరు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు చూసినా, లేదా నోడ్లు చూసినా, ఇవాళ ఒకే రోజు ఫిబ్రవరి నెలలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి 2,10,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ పేరుతో 1,85,000 ఒక ఎన్టీపీసీ నుంచే పెట్టుబడులు పెట్టి 2,10,000 కోట్లు బల్క్ డ్రగ్ పార్క్ కానీ, లేదా రైల్వే జోన్ విషయంలో కానీ పెట్టుబడులు కానీ, ఒక రోజులోనే 2,10,000 కోట్లు పెట్టుబడులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవి పూర్తయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏ రకంగా మన రాష్ట్రంలోని చదువుకున్న యువతకి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా మనని సోలార్ హబ్గా కూడా మన రాష్ట్రాన్ని చేయడం జరిగింది. ప్రధానంగా మన రాయలసీమ ప్రాంతంలో సోలార్ హబ్గా చేసి వాళ్ళ సోలార్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సోలార్ అంతా మన రాయలసీమ ప్రాంతం నుంచి అవుతుంది. మన రాష్ట్రంలో ఈ హైడల్ ప్రాజెక్ట్స్ నుంచి అవుతున్న పంప్డ్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ మన రాయలసీమ ప్రాంతమే కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అభివృద్ధి వికేంద్రీకరణకు పాల్పడుతూ విశాఖపట్నం అటువైపు ఉత్తరాంధ్ర ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ, ఇటువైపు రాయలసీమను కూడా అభివృద్ధి చేస్తూ, రెండో వైపు
ఈ ఓర్వకల్లు రోడ్లో కానీ లేదా కొప్పర్తి రోడ్లో కానీ పరిశ్రమలు తీసుకొస్తూ మూడో వైపు రాజధాని అమరావతి ప్రాంతంలో సెంటర్లో ఉంది, భౌగోళికంగా సెంటర్లో ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తాం. వీటి అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం రాష్ట్రం రెండు ట్యాండంలో ఒకే లైన్లో పనిచేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెడుతూ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఎంత పెద్ద ఆర్థిక వనరుల్లో ఇబ్బంది ఉన్నప్పటికీ లేమున్నప్పటికీ కూడా అది ప్రజలకి అర్థమయ్యేలాగా వివరిస్తూ సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపకుండా కొత్త సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ ప్రవేశపెడుతూ వాటిని అమలు చేస్తూ అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్రంలో 11 సంవత్సరాల ఒక అద్భుత పారదర్శక ప్రజారంజక పాలన ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రతికూలతల నుంచి కూడా ఈ సవాళ్ళని ఒక అవకాశంగా మలుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం విస్తృతంగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. పార్టీ పరంగా కూడా వీటికి సంబంధించి మేధావుల సదస్సులు నిర్వహించడం కానీ, ఉదాహరణకి విశ్వకర్మ కింద అనేక మందికి లబ్ధి జరుగుతుంది, వారితో సమావేశాలు నిర్వహించడం, ముద్రా లోన లేదా పిఎంజీజీపీ కింద లేకపోతే ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మీరు మాకు ఆశీర్వదించారు, ఈ రకంగా మేము రుణం తీర్చుకుంటున్నాం అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే కొన్ని రోజుల పాటు వీటి మీద అనేక కార్యక్రమాలు విస్తృతంగా 11 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అన్నవాళ్ళు ఎవరు? వాళ్ళే కదా ఈ